కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి, మలియాల, నూకలమర్రి, రుద్రవరం గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, పలువురు జిల్లా అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984లో ఉగ్రవాదుల గుళ్లకు బలైన సందర్భం తన చివరి రక్తం పుట్టువరకు దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోనే పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వారి పేరు మీద ఈ చీరల కార్యక్రమం చేసే క్రమంలో 3 రోజుల క్రితమే మనం జయంతి ఉత్సవాలు చేసుకుంటాం. గరీబీ ఆటోని నినాదం తీసుకొని వచ్చి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రమిల నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే మూడు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాటి కూడా గుర్తుంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు గౌరవం చెప్పే ప్రయత్నం. ఆ తర్వాత ఏ మహిళా తల్లి వాళ్ళు ప్రధానమంత్రి కాలే. అంతటి మహాతల్లి మహానాయకుడు ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, మీ ఆశీర్వాదం ఇవ్వమంటే 22 మాసాల క్రితం మీరు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయించారు. మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటాం. అంటే ఆ మహనీయులు చేసిన సేవలకు ఈరోజు గుర్తు చేసుకొని ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ ఇందిరా మహిళా చీర పంపిణీ కార్యక్రమంకి మన ఆనరేబుల్ ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఆ పేరుతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం. ఈ టైటిల్ అర్థం అంటే చాలా స్పష్టంగా ఉంది. ఈ టైటిల్ అర్థం అంటే ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ మహిళల ద్వారా మహిళా నేతృత్వంలోనే అభివృద్ధి జరగాలి. ఈ ప్రజాపాలన మహిళా నేతృత్వంలో జరగాలి. అదే ఉద్దేశంతో ఈ టైటిల్ ఈ కార్యక్రమం కేవలం మాత్రమే కాదు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మీ నేతృత్వంలో ఎలా జరగాలి అదే ఉద్దేశంతో ఈ పరిపాలన మరియు ప్రభుత్వం జరుగుతుంది.